గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నాగతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే బెండకాయ పచ్చడి ఎలా చేస్తామో ఒకసారి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఒక మూకుడు పెట్టేసి అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అవి కూడా దూరగా ఫ్రై అయినాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. బెండకాయలు పొడవుగా కోసేసుకోవాలి. నార్మల్గా మనం ఫ్రైకి కోసేదానికంటే కొంచెం పొడవుగా కోసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. నేనైతే బెండకాయ ఫ్రై అంటే కొంచెం జిగురుగా ఉంటుందేమో అని టెన్షన్ పడ్డా, కానీ చాలా బాగా వచ్చిందని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి, ఇక ఇప్పుడైతే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇక బెండకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా. ఇక అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై కావనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. వేడివేడిగా మిక్సీ పట్టుకుంటే జార్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఏం చేయాలంటే మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసుకొని రుబ్బుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో బెండకాయ ముక్కల్ని వేసి వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి పచ్చడి ఎంత బాగుందో. జిగురుగా ఉంటుంది అనుకున్నా కానీ చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దుర్స్. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.